హాయ్ గైస్, ఈరోజు 25th జూలై టైమ్ 11 అయితే అవుతుంది. సో చూసుకోవచ్చు మీరు అప్డేట్స్. బొజ్జా వర్క్ అయితే ఇంకా నడుస్తుంది అండ్ బయటికి తీసుకొచ్చేసారు. ఇక్కడ వేరే వర్క్ చేసుకుంటారు, వేరే ఐడియల్స్ కూడా రెడీ కావాలి కదా. సో అందుకని అది బయటకి తీసుకొచ్చేసారు అండ్ లెగ్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. నేను దగ్గరికి వెళ్ళి చూసేసుకుంటా. ఈరోజు మ్యాక్సిమం కవర్లు అయితే వచ్చేస్తాయి పైన నుంచి అండ్ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. మీరు చూసుకుంటే లోపల కనిపిస్తున్నాయి రాడ్స్, ఇవైతే బెండ్ చేసుకున్నారు. ఎందుకంటే మొత్తము మన కడుపు పాటు ఉంది కదా, కడుపు పాటు దగ్గర గట్టి స్ట్రెంత్ కావాలి. ఎందుకంటే ఈ ఏదైతే మొన్న రాడ్స్ ఉన్నాయో ఈ అంత బలంగా ఉండవు. సో ఇంటర్నల్గా ఈ మన ఏదైతే పెద్ద పెద్ద రాడ్స్ ఉన్నాయో ఇదంతా ఆ షేప్లో చేసుకోరు, ఆ షేప్లో ఇది వెల్డ్ చేసుకుంటారు. సో ఏంటంటే మనం ఇంటిగ్రల్గా మనకి చాలా స్ట్రెంత్ ఉంటుంది అప్పుడు. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడనే మొత్తం వస్తుంది, లెగ్స్ దగ్గర వస్తుంది అండ్ మధ్యలో కూడా మనకి కనిపిస్తుంది కదా. సో ఇట్లా ఫుల్ స్ట్రెంత్గా మనకి వెల్డింగ్ అయితే చేసుకుంటారు. అండ్ ఈ వెల్డింగ్ చేసుకున్న పార్ట్ మనకి చూపిస్తాను లోపల. ఇప్పుడైతే స్టార్ట్ నుంచి అక్కడ దాకా వచ్చింది చూడండి అండ్ అది షేప్లో పోయింది చూడండి చెస్ట్ దాకా. సో ఇట్లా ఈ లోపల ఉన్న ఇంకా రాడ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి ఇంటిగ్రల్గా వేసుకుంటారు. ఎంత గట్టిగా ఉంటుంది ఇంత చూసుకోవచ్చు మీకు. ఇది మొత్తం చెస్ట్కి సంబంధించిన వర్క్ ఇదంతా వాటికైతే రెడీ చేస్తున్నారు. అండ్ కాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయినాయి చూసుకోండి. ఎక్కడ దాకా పోయింది ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దాకా పోయినాయి కాళ్ళు. అండ్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఇయర్ మనకి బాడీ పార్ట్ చాలా పెద్దగా ఉంది. అంటే నడుము పార్ట్ ఇదంతా చాలా పెద్దగా ఉంది. అండ్ ఆబ్వియస్గా మొత్తం కాళ్ళు కూడా చేతులు కూడా అన్నీ పెద్దగా అయిపోతాయి. సో ఈసారి చాలా భారీ గణేశుడు ఉండబోతుండు. అండ్ మీకు చెప్పబోతున్నా చాలా మంచిగా ఉండబోతుంది. అవుట్పుట్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఎంత లేడీస్ స్టార్ట్ చేసినా అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అండ్ ఈరోజు రేపటిలోపు కవర్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ మనకి శిల్పి వాళ్ళు వచ్చేసి వేరే కూడా రెడీ చేసుకుంటారు. ఇక్కడ మన స్టేజ్లు కూడా రెడీ అయిపోయినాయి కదా, స్టేజ్లతోటి మనకి సోమనాథ్ జ్యోతిర్లింగ అది అండ్ కాళికామాత కూడా వర్క్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ చూసుకోవచ్చు మన వెల్డింగ్ టీమ్ అంతా చాలా ఫాస్ట్ అయిపోయింది వర్క్స్ అయితే. ఇక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ దాకా పోయినాయి. సో కాళ్ళు అయితే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చేతులు అయితే రెడీ అవుతున్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ ఒక చేతి ఉంది, ఇక్కడ ఒక చేతి ఉంది, ఈడొకటి ఉంది అండ్ లోపల 4 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఒకటి రెడీ అవుతుంది. సో ఇవన్నీ వెనకకు వచ్చేటి, ముందుకు వచ్చేటి ఒకటి లడ్డు చేతి, ఒకటి ఆశీర్వాదించే చేతి ఉంటుంది కదా. దాంతోపాటు వెనకకు వచ్చే గణేశుడానికి వచ్చే చేతులు కూడా రెడీ అవుతున్నాయి. అండ్ వీటికి ఒక షేప్ ఉంటుంది, ఈ షేప్లోనే ఫిక్స్ అవుతాయి. సో ఉత్తిగా చేతులు ఫిక్స్ చేసారు. సో వెనక స్ట్రెంత్ మనకి ఎట్లయితే ఈ ఐరన్ ఉన్నాయో ఐరన్వి వెనక కూడా వెల్డ్ చేసుకుంటారు. ఆ వెల్డింగ్ చేసిన దానికి చేతులు అయితే వస్తాయి, అన్ని చేతులు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టాప్ పార్ట్ నుంచి చెస్ట్ పార్ట్ అండ్ మీకు ఒక రాడ్ చూపించిన కదా, ఆ రాడ్ అయితే ఈ షేప్లో మనకి ఇక్కడ దాకా అయితే వెల్డింగ్ అయిపోతుంది. దాంతో మనకి స్ట్రెంత్ అయితే గట్టిగా ఉంటుంది. అండ్ మొత్తం బాడీకి కూడా ఇక్కడ అప్పర్ బాడీకి అండ్ లోపల ఏవైతే రాడ్లు అయితే వీళ్ళు టచ్ చేసి పెట్టుకున్నారో ఈ రాడ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ రాడ్స్ లోపల నుంచి ఇంకా స్ట్రెంత్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఇప్పటికైతే ఈరోజు అప్డేట్. అండ్ మ్యాక్సిమం రేపటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెజ్గా వర్క్స్ అయితే రెడీ అయిపోతాయి. యాక్చువల్గా అయితే క్రేన్ రావాలి, కాకపోతే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళే అన్నీ మొత్తం వెల్డీ చేసేసుకొని పైకి తాడ్లతో తీసుకోబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ అప్డేట్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.